నమస్తే, నేను మీ సతీష్. ఏపీ రాజకీయాలే కుదిపేస్తూ దేశంలోనే సంచలనంగా మారినటువంటి మద్యం కుంభకోణం కేసులో మరి కీలక సూత్రధారిగా, ముఖ్యంగా ముడుపులు చేరవేతలో కీలక సూత్రధారిగా సిట్ అధికారులు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుని తమ ఛార్జ్షీట్లో కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే చెవిరెడ్డి మరి ఈ కేసులో ఆయన వేసుకుంటున్నటువంటి బెయిల్ పిటిషన్లు, ఒకవైపునేమో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి, ఇంకోవైపున రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని, మరోవైపున ఇప్పుడు తాజాగా నడుము నొప్పితో బాధపడుతున్నాం కాబట్టి ఆయనకి చికిత్స చేయించుకోవడానికి మెడికల్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇవ్వాలి అంటూ ఆయన వరుస పిటిషన్లు వేయడం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఇంకోవైపున 12 మంది నిందితులకు సంబంధించి కూడా ఈరోజు రిమాండ్ గడువు ముగుస్తుండడంతో మరి కోర్టు ఇంకా రిమాండ్ విధిస్తుందా? మరి ఇప్పటికే సిట్ అధికారులు సైతం న్యాయస్థానంలో వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు నిందితులకి, ఇప్పుడు కేసు అయితే కనుక కీలక దశలో ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది అంటూ సిట్ అధికారులు వినిపిస్తున్నటువంటి వాదనలు. మరి ఈ నేపథ్యంలో ఓవరాల్గా అసలు మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయన్నటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది మాత్రం హాట్ టాపిక్గా మారింది ఈ రోజున. మరి నెల రోజుల్లో ఫైనల్ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేస్తామని చెప్పి సిట్ అధికారులు నిర్ణయించడం, మరి బిగ్ బాస్ ఎవరు అని తేల్చడానికి ఈ రోజున వాళ్ళు అడుగులు వేగంగా వేస్తున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన 12 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. వాళ్ళ రిమాండ్ గడువు కూడా ఈరోజు ముగియబోతోంది. మళ్ళీ న్యాయస్థానంలో అయితే కనుక హాజరుపరచబోతూ ఉన్నారు. అదే సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన చూస్తే ఆయన మధ్యంతర బెయిలు, రెగ్యులర్ బెయిలు, అలాగే ఇప్పుడు నడుము నొప్పిగా ఉంది కాబట్టి చికిత్స చేయించుకోవడానికి మెడికల్ గ్రౌండ్స్ పైన బెయిల్ ఇవ్వాలి అంటూ వరుస పిటిషన్లు. సిట్ అధికారులు ఏమో ఇప్పుడు వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, వీళ్ళకి బెయిల్స్ ఇస్తే కనుక సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు అని. అసలు ఓవరాల్ పరిణామాలు ఎలా చూడాలి? ఎన్నేళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి? ఒక 50-55 ఉంటాయా? అంటే 55 ఏళ్ళు లేవు నిండా, నీకు అప్పుడే వెన్ను నొప్పా? అంటే ఏంటి, నోట్ల కట్టలు మోసాడా వెంకటేష్ నాయుడు? లేకపోతే వీళ్ళందరూ కూడా మనం చూసాము 2000 కట్టలని, లేకపోతే 500 కట్టలు, 100 రూపాయల కట్టలు, అలమర్ల నిండా కట్టలు. ఆ మూటలు ఏమైనా మోసాడా? ఎందుకు వచ్చింది నడుము నొప్పి? ఎందుకు వస్తుంది? ప్రకృతి చికిత్స అంట. ప్రకృతి చికిత్సకి మరి హాస్పిటల్కి బెయిల్ అడుగుతున్నాడు. కొలంబోలోన ప్రకృతి చికిత్సకి వెన్ను నొప్పి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో వెళ్తాడా, లేకపోతే టాంజానియా వెళ్తాడా, జింబాబ్వే వెళ్తాడా? ఎక్కడికి వెళ్తుంటే పట్టుకొచ్చాడు ఈయన్ని? ఇప్పుడు మామూలుగా ఆయన కోర్టును హాజరుపరుస్తున్నారు. కోర్టుకు హాజరుపరిచిన ప్రతిసారి పోలీసుల మీద ఎగబడుతున్నాడు. మీడియాతో అసలు మామూలు శాపాలు పెట్టట్లా. అప్పుడు లేదా వెన్ను నొప్పి? పోలీసుల మీదకి ఎగబడేటప్పుడు అసలు ఇవాళ వాళ్ళు ఒకటి అడిగారంట, ఏంటి, కోర్టుని, ఈయన్ని మేము తీసుకెళ్ళటం మాకు ఇబ్బందిగా ఉంది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు మీడియాను చూస్తేనే మా మీదకి ఎగబడుతున్నాడు, ఆ వర్చువల్ విచారణ మీరు ఎందుకని తీసుకోకూడదని అడిగారంట. మరి దానిపైన డెసిషన్ ఎలా ఉంటుందో చూడాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటకు గనక వస్తే బెయిల్ పైన మొత్తం మరి అతనే సూత్రధారి. ఏది, ఈ మద్యం ముడుపులు, ఈ 3500 కోట్ల వసూళ్ళు ఉన్నాయి కదా, ఆ డెన్లు వాటన్నిటికీ ఇతనే ఇన్ఛార్జీలుగా పెట్టాడని ఆ వెంకటేష్ నాయుడు 11 కోట్లు పట్టుబడ్డాయి. ఎక్కడ ఆ సులోచన ఫార్మ్స్ ఏదో హైదరాబాద్ శివర హౌస్లో, అక్కడ ఏది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ మరి ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఎక్కడ తాడేపల్లిలో, ఇతనే దానికి. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే అతను ఎవరో ప్రవీణ్ ప్రకాష్, ఎవరు అతను, ప్రసేన్, డెన్లకి ఇన్ఛార్జీలుగా తన మనుషులను పెట్టుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తొడా వాహనాలలో ఈ డబ్బుల కట్టలు రవాణా చేశారని ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. అతను పిఏని అరెస్ట్ చేసిన పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్ ఎలా ఇస్తారు? ఆ కోర్టు కూడా నిన్న మరి ఒక 21 అంశాలపైన క్లారిటీ అడిగింది. ఆ 21 అంశాలపై క్లారిటీ మరి ఇవ్వాలి సిట్. కొన్ని ఏంటి, ఆ నిందితుల యొక్క నంబర్లు ఏదో కొంచెం మార్పులు జరిగాయని, ఆ 3500 కోట్లు ముడుపులు వసూలు చేశారు కదా, వాళ్ళు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఆ వసూళ్ళ యొక్క జాబితా ఏదో అడిగింది. అసలు నిందితులు ఎవరు, వాళ్ళ జాబితా, వాళ్ళకి మరి రిమాండ్ ఎప్పుడెప్పుడు విధించారు, ఒక పట్టిక రూపంలో అడిగింది ఈ వివరాలన్నీ కూడా. ఇలాంటి సందర్భంలో బెయిల్ ఎలా ఇస్తారు ఈ కీలక నిందితుడికి? బెయిల్ ఇస్తే మరి ఆధారాలు ధ్వంసం చేస్తే, మరి సాక్షుల్ని బెదిరిస్తే, ఆ సాక్షుల జాబితా కూడా అడిగింది కోర్టు. ఇప్పుడు ఆధారాలు ధ్వంసం చేయడంలో వీళ్ళ తర్వాత ఎవరైనా, దానికి ఒక పేటెంట్ ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. వివేకానంద రెడ్డి హత్య కేసు మనం చూశారు, ఏది కిరాతకంగా చంపి గుండెపోటని నమ్మించారు, లేకపోతే అసలు నారాసుర రక్త చరిత్రని రాశారు. ఏదైనా చేయగలరు. ఇప్పుడు కోడికత్తి ఒక డ్రామా,
గులకరాయిది ఇంకొక డ్రామా. ఇక్కడ జరుగుతోంది వీళ్ళు ఏంటి, అటు నేరస్తులు ఇటు మహానటులు. ఇప్పుడు అతనికి ఆస్కార్ అవార్డు ఎవరు, జగన్మోహన్ రెడ్డి నటనలో జీవిస్తాడు. అవినాష్ రెడ్డికి అసలు మామూలు నటన కాదు. ఏది, ఇక భాస్కర్ రెడ్డి నటన మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది భాస్కర్ అవార్డు. ఏది, ఇప్పుడు లిక్కర్కే మా ఇంట్లో ఇద్దరు బలయ్యారు, మా నాన్న మా బ్రదరు, మా అమ్మ అసలు ఒట్టేంచుకుంది నాతో లిక్కర్ వ్యాపారం చేయొద్దని. ఇది డబ్బు, ఇది లిక్కర్ కాదు, ఇదేంటి డబ్బు అనమాట. ఈ డబ్బు అంటే మరి ఎవరు టెంప్ట్ కానాళ్ళు ఎవరు? ఇప్పుడు మోహిత్ రెడ్డిని అసలు ఇంతవరకని ఎందుకని పిలవలేదు? అప్పటప్పుడులో ఏదో మనం అతను 41వ నిందితుడో ఏదో ఉన్నాడు, అతనికి నోటీసులు ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మళ్ళీ విచారణలో ఎందుకు డోలాయమానంగా జరుగుతుందో అర్థం కావట్లేదు. పూర్తిగా ఈ డబ్బు జగన్మోహన్ రెడ్డికి అందించింది ఎంత, తాడేపల్లి ప్యాలెస్కి చేరింది ఎంత, వీళ్ళు పంచుకున్నది ఎంత. 90% లబ్ధిదారు అతనికే చేర్చారు, 10%లో వీళ్ళు వాటాలు పంచుకున్నారన్నారు. మద్యం కుంభకోణం కేవలం 3,500 కోట్లేంటి ముడుపులు మాత్రమే. కానీ ఆ స్కామ్ అసలు దాని యొక్క పరిమితి ఎంత ఇంతవరకు లెక్క తేల్చాల. వసూళ్లలోది లెక్క తేల్చారు, రోజుకి 2 కోట్లు ఏమో వసూలు చేశారని చెప్పారు కేసిరెడ్డి రాజ్, ఆ వసూళ్ళ రాజ్. ఇప్పుడు ఇక్కడ మరి తయారీలో ఎంత జరిగింది మిస్ప్రిజం, అమ్మకాల్లో ఎలా చేశారు? ఇప్పుడు తయారీ వీళ్ళే, సరఫరా వీళ్ళే, అమ్మకాలు వీళ్ళే. మద్యం దుకాణాలు దగ్గర 3,600 ఏమో దుకాణాలు ఉంటే, లేకపోతే ఒక 800 ఏమో బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటే, వాటిల్లో ఉద్యోగులుగా అవుట్సోర్సింగ్ సిబ్బంది నియమించింది ఎవరు? అవినాష్ రెడ్డి ఏజెన్సీ. నెలకి 10,000, 15,000, 20,000, 25,000 అలా ఇచ్చారు వాళ్ళకి. అంటే 1,00,000 కోట్లు అన్నారు. దాంట్లో మరి ఒక 40,000 కోట్లు ఇతర దేశాలకి వెళ్ళిపోయాయి. అక్కడ కంపెనీలు అన్నారు, స్టీల్ ప్లాంట్ అన్నారు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అన్నారు. అక్కడేదో ఒక లాజిస్టిక్ ఏజెన్సీ పెట్టారు దుబాయ్లో, ట్రక్కర్ లాజిస్టిక్స్ అని, ట్రక్కర్ ట్రాన్స్పోర్ట్ అని సినిమాలు తీశారు. అసలు ఏది కారు కూడా తయారు చేసే కంపెనీ పెడదామనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి, నిందితులకు గనక బెయిల్ ఇస్తే మరి ఇంకా కేసు ఏమి నిలబడుతుంది? ఇంకా అరెస్టులు ఉన్నాయి, ఇంకా చేయాల్సిన అరెస్టులు కొలిక్కి రాకుండా ఎట్లా వీళ్ళకి బెయిల్ ఇస్తారు? ఇప్పటికీ నారాయణ స్వామిని పిలిచారు. మొన్న ఆయన నాకు అనారోగ్యం, నేను సీనియర్ సిటిజన్, మీరే రండి అన్నారు. సరే వెళ్ళారు. సిట్ బృందం ఇంటికి వెళ్ళి విచారిస్తే ఆ విచారణలో కూడా ఆయన కొన్నిటికి మరి నానుస్తూ సమాధానాలు చెప్పాడు, నీళ్లు నమిలాడు, అంతా పైవాడికే ఎరుకన్నాడు. తర్వాత అసలు నేను ఆ మాట అనలేదు, అనకుండానే వీళ్ళు రాశారు. అసలు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి నారాయణ స్వామి కూతురు మరి కృపారాణి గందరగోళంగా మాట్లాడారు. నువ్వు ఉండమ్మా, నువ్వు మాట్లాడబాకంటాడు, కూతుర్ని కసురుకుంటాడు, మీడియా మీదకి ఎగబడతాడు, ఏరా అంటాడు, మీడియా వాళ్ళను ఒరే అంటాడు, మళ్ళీ నమస్కారం పెడతాడు మీడియా వాళ్ళకి. నారాయణ స్వామి కన్ఫ్యూజన్లో ఉన్నాడా, భయపడుతున్నాడా? ఒక వారం తర్వాత మళ్ళీ విచారణకు మీరు రావాల్సి ఉంటుంది అన్నారు. అయినా ఎక్సైజ్ శాఖ మంత్రిగా నెక్స్ట్ అరెస్ట్ నారాయణ స్వామి జరుగుద్దా? లేకపోతే మరి ఇక బిగ్ బాస్ ఇంతవరకు ఆయన విచారణకు పిలవలా. ఎవరిని? మాస్టర్ మైండ్, ఈ స్కామ్ వెనుక కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. అసలు మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎవరు? మాణిక్యం ఠాగూర్. జగన్మోహన్ రెడ్డి మిసెస్ భారతీ మేడం పాత్ర వినపడుతోంది. ఇద్దరిని పిలుస్తారా? జగన్మోహన్ రెడ్డిని ఒక్కళ్ళనే విచారణకి పిలుస్తారా? పిలిచి మరి ఈ లోపు నారాయణ స్వామి అరెస్ట్ జరుగుద్దా? పిలిచిన రోజే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేదాకా ఈ కేసుల్లో నిందితులు ఎవరికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. లాజికల్ ఎండ్కి మరి తీసుకెళ్లే సమయంలో సిట్కి మరి కోర్టులు అడ్డంకులు సృష్టిస్తాయా? ఛార్జ్షీట్ నిన్న అడిగింది ఏమని కోర్టు, మీరు ఇది వేసింది ఇది ప్రైమరీ ఛార్జ్షీటా, ఇదే ఫైనల్ ఛార్జ్షీటా అనే స్పష్టత మీరు ఇవ్వలేదు. ప్రాథమిక ఛార్జ్షీట్గా దీన్ని చూడాలా? అనుబంధ పత్రం ఒకటి కూడా దాఖలైంది. ఏది మరి అడిషనల్ ఛార్జ్షీట్ కూడా వేశారు, ఫైనల్ ఛార్జ్షీట్ వేయాల్సి ఉందన్నారు. అది రిటర్న్గా ఇవ్వలేదు. ఆ క్లారిటీలు అడిగిన నేపథ్యంలో ఒకవైపు కోర్టు అడిగిన క్లారిటీలు ఇవ్వాలి, మరోవైపు ఈ ముందస్తు బెయిల్స్ని మరి లాజికల్ ఎండ్కి తీసుకెళ్లేదాకా ఆపాల్సింది కూడా న్యాయస్థానాలే. థ్యాంక్ యూ. నమస్తే.